ఒక చిన్న సహాయంతో రెండు జీవితాలు మార్చగలిగితే దానికి మించిన ఆనందం ఇంకోటైతే ఉండదు. ఈ మాట ఎందుకు అన్నానన్నది ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. మన కాకినాడ అంబికే ఆక్వేరియం రెస్టారెంట్ వాళ్ళు విద్యను అందించడంలోను సేవ చేయడంలోను వీరికి సాటి ఎవరు లేరని మరోసారి అయితే నిరూపించుకున్నారు. వీరు చేసిన మంచి పని ఏమిటంటే ఇద్దరు స్టూడెంట్స్ చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్న ఏలేశ్వరం మండలానికి చెందిన ఎం అఖిల్ అనే స్టూడెంట్ కి 20,000 రూపాయలు, ఇటీవలే తండ్రిని కోల్పోయి 10వ తారీఖులో మంచి మార్కులు సాధించి ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతున్న వేములపొలం గ్రామానికి చెందిన టీ బంధవ్ అనే స్టూడెంట్ కి మరో 20,000 రూపాయలను మన కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి జ్యోతుల నవీన్ గారు చేతుల మీదుగా శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు అయినటువంటి సతీష్ గారి ఆధ్వర్యంలో ఆ ఇద్దరు స్టూడెంట్స్ కి అమౌంట్ అయితే అందజేయడం అయితే జరిగిందండి. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతుల నవీన్ గారు మాట్లాడుతూ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సతీష్ గారితో కలిసి చేస్తున్న అంబికా ఆక్వేరియం రెస్టారెంట్ ఓనర్స్ అయినటువంటి కోనా సతీష్ ప్రశాంతి దంపతులను అభినందిస్తూ ఈ కార్యక్రమం అనంతరం అక్కడ ఉన్న ఫండ్ బాక్స్ లో జ్యోతుల నవీన్ గారు పేద విద్యతో చదువు నిమిత్తం తమ వంతు సహాయంగా 10,000 రూపాయలు వేయడం జరిగిందండి. ఇంతటి మంచి కార్యక్రమంలో భాగంగా శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు బొల్లం సతీష్ గారు, నాగదేవర కళ్యాణ్ గారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి కాకినాడ కబుల్ పేజ్ అడ్మిన్ రాకేష్ కుమార్ గారు, కాకినాడ రాజేష్ గారు, వీరితో పాటుగా ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా అయితే ఉందండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేసి మరికొందరు సహాయంగా నిలవాలని మన అంబికే ఆక్వేరియం రెస్టారెంట్ వారికి ఒక్క లైక్ వేసుకోండి.